ఇంప్లిమెంట్ చేసినాం, కానీ దాదాపు ఒక 3,500 to 4,000 యూనిట్స్ వస్తుంది. సెకండ్ విడత అనేది విడుదల చేయాలి. దయచేసి ఆ డబ్బు కూడా బెనిఫిషరీ గారి అకౌంట్లో ఉంది. నేను అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించిన, ఇది ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఉంది. దయచేసి కలెక్టర్ గారు, యూ హ్యావ్ ఆల్ ద పవర్స్. ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్ టు స్టాప్ దట్ దళిత బంధు అనేది కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక దళిత జెడ్పీటీసీ గారు కూడా బయట వస్తే దళిత జెడ్పీటీసీ గారు కూడా బయట ఆపడం కూడా మంచి పద్ధతి కాదు. దయచేసి తనను కూడా లోపలికి అనుమతించాలి. తనకి నిరసన వ్యక్తం చేయడానికి ఏదైనా ఉంటుంది అధికారం. కాబట్టి దయచేసి ఆ దళిత బంధు టీషర్ట్ అనేది దాని మీద రాసుకొని వచ్చిందని బయట ఆపడానికి అయితే వీల్లేదు. టీషర్ట్ నేను ఏదైనా వేసుకుంటూ రాగలుగుతాడు కదా. దయచేసి చైర్మన్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, జస్ట్ యూ ఆర్డర్ ఇమీడియట్లీ. ఇప్పుడు తన లోపలికి రానివ్వండి. మన నియోజకవర్గంలో ఉన్న దళితులందరికైతే మీరు ఇవ్వాలన్నా ఉందా? దళిత బంధు అనేది కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతో అంబేద్కర్ గారి నిర్ణయాలని ముందరు తీసుకొని పోవడానికి ఒక గొప్ప ఆలోచనతో హైదరాబాద్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా దళిత బంధుని తీసుకున్నారు. దాని దళిత బంధుని రెండో విడత మీరు ఎందుకు ఆపుతారో మాకు జవాబు కావాలి. దయచేసి వీ వాంట్ దట్ ఆన్సర్. ద మనీ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద బెనిఫిషరీస్ అకౌంట్. వై ఆర్ వి స్టాపింగ్ ఈజ్ నా క్వశ్చన్. వాళ్ళు విపరీతమైన మీ దగ్గర కూడా అప్రోచ్ అయ్యారు, మీ దగ్గర కూడా అనేక సారి వచ్చి అప్లికేషన్లు ఇస్తున్నారు. వాళ్ళని వస్తే వాళ్ళని కొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, లోపల పెడుతున్నారు. లాస్ట్కి ఇంక ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు మీరే దీనికి కొంచెం జవాబు అందరి ముందు చెప్తే చాలా సంతోషిస్తాం. దయచేసి కొంచెం చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు. అని ఆయన ఇంకోటి ఖచ్చితంగా శ్రీరామ్ శ్యామ్ గారిని కూడా జెడ్పీటీసీ గారిని లోపలికి అలౌ చేయాలి. ఇది లాస్ట్ సమావేశం. శ్రీరామ్ శ్యామ్ గారు కూడా బయట ఆపడానికి వీలు లేదు. ఇది చాలా అన్యాయం. దయచేసి శ్రీరామ్ శ్యామ్ గారిని కూడా లోపలికి అలౌ చేయండి. అంటే కేవలం దళితులు కాబట్టి మీరు చిన్న చూపు చూడడం అయితే కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా లోపలికి శ్రీరామ్ శ్యామ్ గారిని అలౌ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మేడం ఇప్పుడు ఆయన ఎందుకు ఆపారు బయట అనేది కూడా పోలీసు వాళ్ళకి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆయన లోపలికి వస్తుండు, లోపలికి రావడానికి ఏమైంది? టీషర్ట్ బట్టలేదు ఏమైనా వేసుకోవచ్చు కదా మేడం. బట్టలు వేసుకోకుండా ఆపడం అనేది కరెక్ట్ కాదు కదా. దళిత బంధు మీద అయితే దయచేసి మీరు స్పందించాలని, ఇప్పుడే స్పందించాలని దయచేసి మీ అందరినీ కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే దళిత బంధు అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. గౌరవ ఇతర అధికారులందరికీ నమస్కారాలు. దళిత బంధు సందర్భంగా మీరు అడిగినట్టు యాక్చువల్లీ ఎన్ని యూనిట్స్ గ్రౌండ్ అయింది, ఇన్స్టాల్మెంట్ పరంగా ఏమేం యూనిట్స్కి ఎంత డబ్బులు శాంక్షన్ అయింది అనేది గవర్నమెంట్ నుంచి మనకి ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేశారు. ఆ రిపోర్ట్ కాల్ఫర్ చేసే వరకు అంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వరకు స్టేటస్కో మెయింటైన్ చేయాలంటే మనకి రిటర్న్గా వచ్చింది. కాబట్టి సో ఆ డీటెయిల్డ్ ఎంజాయ్మెంట్ సర్వే లాగా ఎవరి బెనిఫిషరీకి ఎంత అమౌంట్ ఏ యూనిట్ కోసం ఇవ్వడం జరిగింది అని ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మనము బీసీ అండ్ ఎంపీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో అంటే అంటిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం కూడా ఉన్న వాటికి ఎవరైనా మనము ఫస్ట్ ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఎవరికైనా మనము 10 లక్షలు అంటే 9,90,000 వరకు మనము డిపాజిట్ చేశాము. వాళ్ళ కోసం ఏదైనా ఫేవరబుల్ డిసిషన్ తీసుకోవచ్చు అనేది మనం రిపోర్ట్ తయారు చేసి పంపడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పుడు ఆపమన్నది. కొంచెము దయచేసి దళితులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వినాలి. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధుని ఈ ప్రభుత్వం అనేది ఆపమని రైటింగ్లో ఇచ్చిందని ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. సరే, దీన్ని ఏం యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటాం. నా హుజరాబాద్ నియోజకవర్గ దళితులందరికీ కూడా ఇది ఇప్పుడు కలెక్టర్ గారు అన్నారు కదా రైటింగ్ in that this thing I would like to I have not said ki you have to stop. No, that you said you clearly said that the government has given it in the writing report call for change. Yeah, they called for the report and you said they asked you to stop it for temporary. This is what you said. You can see your record, madam. This is what you said. Yes. And this is what you said. It is very unfortunate that a government is trying to stop Dalita Bandhu. And that too, that is being a pilot project in my constituency, which is very unfair, madam.
there are around 18,700 change units which have been sanctioned. There are already 15,000 units which have been grounded, and there are around 3,500 to 4,000 which have been pending due to various reasons. But I kindly request you, please get it done as soon as possible, madam. But యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా దీన్ని ఇవాళ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. దళిత సామాజిక వర్గం మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధుని ఇవాళ ఆపడం, నా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇంకో 3,000 డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ ఉన్నాయి. నేను ఒక శాసనసభ్యుడిగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా? నాకు ఫస్ట్ దాని జవాబు చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంఈఓలకి ఎమ్మెల్యే పెట్టిన రివ్యూ మీటింగ్ ఎట్లా పోతానని అడుగుతాడు డిఓ. ఏ రైట్ ఉంది నన్ను అడగడానికి? ఆన్ వాట్ బేసిస్ డిడ్ హి గివ్ దిస్ నోటీస్ టు ఎంఈఓ? 100% ఈ డిఓ నిన్నైతే ఇచ్చిపెట్టా. మీ రిటైర్మెంట్ దగ్గరకున్నది, కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరిగేది లేదు. మేడం ఎటు పరిస్థితులు రేపు ఐ విల్ మూవ్ దిస్ టు ప్రివిలేజ్ మోషన్. రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు ఈ మీద. నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వము డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా? ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా? ఇది ఏంటిది పద్ధతి? నేను డిమాండ్ చేస్తున్నా, ఫస్ట్ థింగ్ డిఓని సస్పెండ్ చేయాలి. ఎటు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. గౌరవ చైర్మన్ గారు డిఓని సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి. నేను ఎమ్మెల్యేగా నాకు హక్కు ఉన్నదా లేదా అనేది రివ్యూ పెట్టుకున్నాను. ఎమ్మెల్యే తప్పుందా మేడం? దీంట్లో హెచ్ఎంలను పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అడగడం నా తప్ప? కలెక్టర్ సమాధానం చెప్పాలి. ఈ సభలో ఉన్న సమాధానం కూడా మద్దతు తెలుపుతున్నాం. దయచేసి సమాధానం చెప్పాలి. జవాబు చెప్పండి. వెళ్ళిపోతుంది. మీరు మైక్లో జవాబు చెప్పండి. మీరు చెప్పండి. మీరు నేను ఎమ్మెల్యేగా అరే కూర్చోయే నువ్వు ఇన్సల్టింగ్ us bro. When how is that you are how is that you sent a letter? అరే లెటర్ మడలలో జవాబు చెప్పండి కదా. చెప్పండి. మీరు మా గౌరవం ఏంటి ఇచ్చారు? మాకు మొత్తం ఇన్సల్ట్ చేసారు కదా. నేను ఎమ్మెల్యేగా రివ్యూ చేస్తాను. మీడియా మొత్తం చూడొచ్చు. నేను ఎమ్మెల్యేగా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ఎడ్యుకేషన్ మీద నో పాలిటిక్స్. దాంట్లో నేను మా సభ్యులందరూ గమనించారు. దాంట్లో నేను జవాబు చెప్పాల్సిన మీరు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. నో రాజకీయం. ప్రభుత్వం నేను విమర్శించిన నా స్పీచ్ లేదు. నేను మీటింగ్ పెట్టుకుంటే డిఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు. ఎంఈఓలని డిమోషన్ చేస్తారు. ఎట్లా కలెక్టర్ గారు మీరు ఎగ్జామిన్ లేదు. ఇప్పుడు సస్పెండ్ చేయాలని you have to know what right does he have? మా కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యేని అంటే మీ బాస్ అని చీఫ్ సెక్రటరీ కంటే నాకు పెద్ద ప్రోటోకాల్ వాట్ ఏమంటే నేను మీరు జవాబు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోతుంది. నేను ఏం చేయాలి? That's what you're treating us. This government is treating us like this. Yes. What is this letter, madam, if you're not treating me that way? So what is this letter? We have got it your notice also. Even our KTR garu also spoken to you on this issue. Yes, where is the action, madam?
It's been 5 days. What is there to examine in this? No, what is there to examine in this? What right does he have? No, what right does DO ni ventane DO ni ventane DO ni ventane DO ni ventane